నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాలని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా. మకర రాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరం ఎలా ఉండబోతుంది సార్? మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమోన్నత ఫలితాలే ఉంటాయి. అంటే వీళ్ళకి కూడా బాగుంటుంది, మీరు కూడా కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో కొంత ఇబ్బందికర స్థితి ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఆర్థికపరంగా, కుటుంబపరమైన విషయాలలో, వృత్తిపరమైన విషయాలలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. వీరికి సంబంధించి ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఇది ముందు వివరించినట్లుగా ఉగాది వారాధిపతిని అనుసరించి పరిగణలోకి తీసుకునేవి. ఇది కేవలం సూచనగా మాత్రమే. వీటి నుండి మనం అర్థం చేసుకోవాల్సింది రాజపూజ్య అవమానాలు వీటిని గణన ద్వారా అర్థం చేసుకోవాల్సింది వీరు ఎంత లౌక్యంగా వ్యవహరించాలి అనే విషయం, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా చేయాలి అనే విషయం ద్వారా వారు రాజపూజ్యతను, అవమానాన్ని వారు పొందే పరిస్థితులు ఉంటాయి. అట్లానే ఇక్కడ ఆదాయ వ్యయాలకు సంబంధించి ఎంత జాగ్రత్తగా వారు సేవింగ్స్ చేసుకోవాలి, ఎంత కష్టపడాలి అనే విషయాన్ని వారు అంచనా వేసుకోవడానికి ఇది సూచనగా మాత్రమే మన పరిగణలోకి తీసుకోవాలి. ఇక ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను, గ్రహ స్థితిగతులను పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం గురువు వీరికి మధ్యస్థంగా అనుకూలించే పరిస్థితులు ఉంటాయి. సంవత్సరాది నుంచి జూన్ 1, 2026 వరకు వీరికి 6వ స్థానంలో సువర్ణమూర్తి. ఈ సమయంలో వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు, ఆర్థికపరంగా అనుకూలించే స్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా అందవలసిన బకాయిలు చేతికి అందే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, అంటే కనిపించకుండా పోయిన డాక్యుమెంట్లు వీళ్ళకి లభించే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు కుదుర్చుకునే ఒప్పందాలు భవిష్యత్తుకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
ఆ తదుపరి 1/6/2026 నుంచి అక్టోబర్ 30, 2026 మధ్యకాలంలో సప్తమంలో గురువు సంచరిస్తూ ఉండటం, అది ఆ సమయంలో లోహమూర్తిగా ఉండటం, ఇది అనుకూలమైన పరిస్థితి కాదు. వీటి కారణం చేత ఆ సమయంలో భాగస్వామ్య ఒప్పందాలలో ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కేవలం స్వయం కృతాపరాధాల కారణం చేత మాత్రమే వీరికి ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 2026 నుంచి మరలా జనవరి 24, 2027 మధ్యకాలంలో అష్టమ స్థానంలో మరలా సువర్ణమూర్తిగా గురువు సంచారం ఉంటుంది. ఇది చాలా అనుకూలించే విషయం. ఈ సమయంలో మరలా గతంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోవటానికి అనుకూలించే పరిస్థితులు ఉంటాయి. సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఆ తదుపరి సంవత్సరం అంతా సప్తమ భావంలో గురువు సంచారం ఉంటుంది. లోహమూర్తిగా సంచారం ఆ సమయంలో లోహమూర్తిత్వాన్ని పొంది ఉంటాడు. కాబట్టి మరలా 1/2027 నుండి వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం. ఇక శని సంవత్సరం అంతా 3వ స్థానంలో తామ్రమూర్తి. శని కొంత అనుకూలమైన ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. రాహుకేతువులు, ఇందులో రాహువు 2వ స్థానంలో ఉండటం, ముఖ్యంగా కుంభరాశిలో రేపు డిసెంబర్ 6వ తారీఖు వరకు ఉండటం, ఇది సువర్ణ మూర్తిత్వాన్ని పొంది ఉండటం. అష్టమ రాశిలో కేతువు సంచారం చేస్తూ ఉండటం, ఇది కూడా ఈ 2 తత్వాలు ఈ డిసెంబర్ 6వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయే పరిస్థితులు, అంతేకాకుండా అందవలసిన బకాయిలు చేతికందే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ తదుపరి 6/12/2026 నుండి సంవత్సరాంత మధ్యకాలంలో వీరికి లగ్నంలో రాహువు, సప్తమ భావంలో కేతువు సంచరిస్తూ ఉన్నప్పుడు తామ్ర మూర్తిత్వం ఉంటుంది. ఇది కొంచెం అనుకూలించే పరిస్థితి అయినప్పటికీ వీరు ఔషధాల వినియోగంలో ఉండే లోపాల కారణం చేత అనారోగ్య స్థితులు తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. ఇక కుజునికి సంబంధించిన చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం నవంబర్ 12 నుండి సంవత్సరాంతం వరకు వీరికి అష్టమ రాశిలో కుజ సంచారం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వీరికి లోహమూర్తిగా కుజులు ఉన్న కారణం చేత కుజ సంచారం ఏమాత్రం అనుకూలించే పరిస్థితి ఉండదు. అనుకోని విధంగా జీవిత భాగస్వామి అనారోగ్య స్థితి వీరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండవచ్చు. ఇక విద్యార్థులకు సంబంధించి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీరు గతంలో మిగిలిపోయిన సబ్జెక్టులు కానీ లేదా గతంలో ఏర్పడిన విద్యాపరమైన ఇబ్బందులను పరిపూర్ణంగా అధిగమించగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు చేయటానికి, విదేశాల్లో ఉన్నత ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి అనుకూలం. విదేశాలకు సంబంధించిన వీసాలు ఈ సంవత్సరం వీరికి అనుకూలించే పరిస్థితులు ఉంటాయి. బహుశా వీరికి సువర్ణమూర్తిగా గురువు ఉన్న సందర్భంలో అక్టోబర్ 2026 నుండి 1వ నెల 2027 మధ్య కాలంలో వీరికి విదేశానికి సంబంధించిన అనుకూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. బ్యాంకుల నుండి వీరికి సరైన సహకారాలు లభిస్తాం. స్కాలర్షిప్లు కావచ్చు లేదా ఎడ్యుకేషన్ లోన్స్ వంటివి కావచ్చు, లభించే అవకాశాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు మంచి స్నేహితులు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులతోటి పరిచయం కావటం, అధ్యాపకులు వీరికి ఇచ్చే సలహాలు వీటి కారణం చేత చాలా ఉన్నత స్థాయికి చేరుకునే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఎంసెట్ లాంటి దాంట్లో మంచి మార్కులను సాధించుకోగలుగుతారు. ఇక ఉద్యోగులకు సంబంధించి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, మెషిన్ లెర్నింగ్ సంబంధించిన విషయాలలో శిక్షణ పొందిన వారికి వెంటనే ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు, విదేశాల్లో మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రాశికి సంబంధించిన వారిలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి రంగాలకు సంబంధించి ICWA ఇటువంటి విషయాలకు సంబంధించి ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. బహుశా వారు ముఖ్యమైన విషయాల మీద సంతకాలు చేసే క్రమంలో చేసే పొరపాట్ల కారణం చేత వీరికి ప్రభుత్వపరమైన తాకీదులు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఎక్సెప్ట్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి తప్ప ఈ సంవత్సరం, అంటే మిగతా అన్ని రంగాలకు సంబంధించిన
వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా అనుకూలతలు ఉంటాయని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పూర్వంలో వీరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో భాగస్వాముల మధ్య ఏదైనా సమస్యలు రావటం, ప్రభుత్వపరమైన ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కోవటం లాంటి విషయాల కారణం చేత వీరికి ఆర్థికపరమైన నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ సంతాన సాఫల్యతల విషయంలో మోసగించే వైద్యులు లేదా నకిలీ వైద్యుల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. వీరు తమకు వచ్చిన అనారోగ్య స్థితికి వీరు వేరే ఎక్స్టర్నల్ కారణాలు అంటే ఆరోగ్య సంబంధిత కారణాలు కాకుండా దిష్టి లేదా మరే ఇతర కారణాలు అనే భ్రమలో కొంతకాలం కాలయాపన చేయటం కారణం చేత తీవ్రమైన హార్మోనుల అసమతుల్యతను ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రచార మాధ్యమాల ద్వారా వీరికి వీరు ఉపయోగించే మందుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇక నక్షత్రాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఈ మకర రాశి సంబంధించి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి ఈ సంవత్సరం కొంత అంటే కేవలం వేరే వారు చేసిన తప్పుకి వీరు బాధ్యులుగా నిరూపింపబడటం కారణం చేత, ఆ విధంగా వీరిని పోర్ట్రేట్ చేయటం కారణం చేత వీరు తరచూ ఇబ్బందికర సన్నివేశాలను ఎదుర్కొనే పరిస్థితులు, కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 0, 1, 1 అంటే ముఖ్యంగా ఈ కందాయ ఫలితాలు ఇది అంకెల రూపంలో చెప్తూ ఉంటారు. ఇందులో శూన్యం వచ్చినప్పుడు శూన్య ఫలితం అని, బేసి అంకె వచ్చినప్పుడు మధ్యమ ఫలితం అని, సరి అంకె వచ్చినప్పుడు ఉత్తమ ఫలితం అని అంచనా వేస్తారు. ఇందులో మూడు అంకెలను సంవత్సరంలో విశదీకరించడం జరుగుతుంది. ఇందులో మొదటి అంకె మొదటి 4 నెలలకి, తదుపరి అంకె మధ్య 4 నెలలకి, చివరి అంకె చివరి 4 నెలలకి సంవత్సరంలో సూచించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చిన కారణం చేత మొదటి కందాయం ఇది చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం మరియు ఆషాఢ మాసాలను సూచిస్తూ ఉంటుంది. ఈ 3 కందాయాలు ఒక్కొక్క కందాయం మొదటి కందాయం మొదటి 4 నెలలకు, రెండవ కందాయం రెండవ 4 నెలలకు, చివరి కందాయం చివరి 4 నెలలకు సూచిస్తూ ఉంటుంది. ఇందులో ఈ సంవత్సరం అధిక మాసం జ్యేష్టమైన కారణం చేత ఈ సంవత్సరం మనకి ఆ మొదటి కందాయం చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, ఆషాఢ మాసం 5 నెలలు మొదటి కందాయాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదటి కందాయం 0 వచ్చిన కారణం చేత ఆ సమయంలో వీరికి శూన్య ఫలితాలు ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా స్తబ్దుగా ఉండే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మిగతా 2 కందాయాలు 1, 1 బేస్ సంఖ్య రావటం కారణం చేత వీరికి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వీరు శివునికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించడం, అపమృత్యు భయం తొలగటానికి లేదా అటువంటి సన్నివేశాల నుంచి దొరకటానికి మృత్యుంజయ మంత్రాన్ని ప్రతి రోజు కొంతసేపు పారాయణ చేయటం, ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ పారాయణ చేయటం, దగ్గరలోని శివాలయానికి తరచూ సందర్శిస్తూ ఉండటం ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అనుకూలమైన ఫలితాలను సూచిస్తుంది. ఇక శ్రవణ నక్షత్రం వారికి అనారోగ్య లక్షణాలు ఉంటాయి. అది కేవలం బహుశా ENT సంబంధిత సమస్యలు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. కేవలం ప్రయాణ సందర్భాలలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు, వాతావరణ మార్పుల కారణం చేత వీరికి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు, ఎలర్జీ సంబంధిత సమస్యలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చర్మానికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి వీరు పరిపూర్ణంగా వైద్య సలహాలను పాటించటం మంచిది. స్వంత ఔషధ వినియోగం సరికాదు. శ్రవణ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కందాయ ఫలితాల గురించి చూసుకున్నప్పుడు వీరికి 3, 2, 3 ఇది మొదటి కందాయం బేస్ సంఖ్య, చివరి కందాయం బేస్ సంఖ్య, మధ్య కందాయం సరి సంఖ్య వచ్చింది. అంటే ఇది సామాన్యంగా ఈ సంవత్సరం గడుస్తుందని చెప్పవచ్చు. మొదటి కందాయం 3 వచ్చినది కాబట్టి మొదటి 4 నెలల కాలంలో వీరికి సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. చివరి 4 నెలల కాలం అలానే ఉంటుంది. మధ్య 4 నెలల కాలంలో కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని భావించవచ్చు. వీరికి సంబంధించి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి
వీరు దగ్గరలోని అమ్మవారి దేవాలయం అంటే వైష్ణవ దేవాలయాల్లో ఉన్న అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఆలయాలను తరచూ సందర్శిస్తూ ఉండటం, లక్ష్మీ అమ్మవారికి ఏదైనా పూజ చేయటం ఇటువంటిది అలవాటుగా చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక ధనిష్ఠా నక్షత్రం వారికి ఆయుర్వృద్ధి అంటే గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలు వీరికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తొలగిపోయే పరిస్థితులు అంటే వారి ఔషధ వినియోగం చక్కగా జరగటం, లేదా ఆధునిక వైద్య విధానాలు లేదా క్రొత్త రకపు ఔషధాలు వీరికి అందుబాటులోకి రావటం వంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. కానీ ధనిష్ఠా నక్షత్రానికి సంబంధించిన విద్యార్థులు ప్రయాణాలు చేసే సందర్భాల్లో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ముఖ్యంగా వీరికి శ్రావణ మాసం నుంచి కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కందాయ ఫలాలను చూసుకున్నప్పుడు వీరికి 600 ఇది ముఖ్యంగా ముందు వివరించినట్లుగా సరి సంఖ్య వచ్చినప్పుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మొదటి 4 నెలలు అంటే ఆషాఢ మాసం వరకు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి నుండి వీరికి కేవలం స్వయంకృతాపరాధాల కారణం చేత వీరికి తీవ్రమైన అనారోగ్య స్థితి కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉండవచ్చు. వీరికి కుదిరిన సందర్భంలో దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను సందర్శిస్తూ ఉండటం, ఆ దేవాలయంలో పూజ చేసుకుంటూ ఉండటం, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఇచ్చే ఆ చందనాన్ని నిత్యం ధరించటం ఇది అలవాటుగా చేసుకున్నప్పుడు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుదిరిన సందర్భంలో వీరు సుబ్రహ్మణ్య కవచం దాన్ని ప్రతిరోజు చదువుకున్నప్పుడు కూడా ఈ రాశి ధనిష్ఠా నక్షత్రం వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇవి మకర రాశి వారి రాశి ఫలితాలు. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్.